హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ లెగ్ పీసులతో పలావ్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి కొంచెం. ఎంత ఎండ కూర్చున్నాం వీడియో చూపిస్తానికి మీకు, మీరేమో సపోర్ట్ చేయరు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను మంచి మంచి వీడియోలు పెట్టేది. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? వీడియో అయితే పూర్తి చూసి లైక్ కొట్టండి, నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే డేసా పెట్టుకున్నాను. నేను ఈ పలావ్ ఎలా చేస్తున్నాను చూడండి. ఇదిగోండి పలావ్ కావాల్సినవన్నీ: అల్లం చెన్నుల్లిపాయ పేస్టు, ఇదిగోండి ఆయిలు, అల్లం చెన్నుల్లిపాయ పేస్టు, గరం మసాలా, కారం, సాల్ట్, పసుపు, ధనియాల పౌడరు, చికెన్ మసాలా. సరేనా? ముందు ఆయిల్ పోసుకుందాం. దాసిన చెక్క, జాజి పువ్వు, కొంచెం జీలకర్ర వేసానండి. ఎండ కూర్చున్నాను వీడియోకి, తెగ వస్తుంది బాగా. నేను వేసిన ఆయిల్ సరిపోదు, అందుకే మళ్ళీ తెచ్చుకున్నా. గాలికి పొయ్యి అసలు చగే రాట్లా, చూసారా గాలి ఎలా తగులుతుందో. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నా. అంటే ఎండలో కదా బయట, అందుకే ముందే కట్ చేసి తెచ్చుకున్నాను అనమాట. ఆ గుంటూరులో చాలా ఎండ ఉందండి అసలు. ఉల్లిపాయలు వేసుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు, మీరైతే వీడియో చూడటం లేదండి. నేను ఇదివరకు కూడా పెట్టాను, కానీ వీడియోలు చూసిన వాళ్ళు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చూసారా, అన్ని లెగ్ పీసులు తీసుకొని ఇదిగో ఇలా కట్ చేశాను అనమాట. చూడండి, జాయింట్లు లెగ్ పీసులు. ఇదిగోండి కేజీన్నర తెచ్చాను. అంటే కేజీన్నర అన్నం, అంటే కేజీన్నర బియ్యానికి కేజీన్నర లెగ్ పీసులు తీసుకొచ్చాను. శుభ్రం కడగాలి అనమాట. కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇది బిర్యానీ అనుకో, దీంట్లో పెరుగు అవన్నీ కలుపుకొని పెట్టుకోండి. నేను బిర్యానీ చేయట్లేదు. బిర్యానీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, సరేనా? మామూలుగా పలావ్ లెగ్ పీసులు వేసి పలావ్ చేసేస్తున్నాను. దీని తర్వాత లివర్ ఫ్రై కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఏదో కరేపాకు, సరే.
ఈ గాలి తోలుతుంది కదా, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది చెగర అట్లా. నేనైతే ఎటువంటి కొలతలు తీసుకోలేదు, అయినా కూడా నేను చాలా బాగా చేస్తాను, ఉజ్జాయింపు చూసుకొని చేస్తాను అన్నమాట. మీకు ఎవరికైనా కొలతలతో కావాలంటే కామెంట్ చేయండి వీడియోకి, అంటే రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలా కామెంట్ చేయండి వీడియోకి. ఇదిగో కొంచెం అల్లం పేస్ట్, ఇదేమో ఇదిగోండి నేను బిర్యానీ మసాలా వేస్తున్నాను, అంటే అంతా వేయను, ఒక స్పూను చాలు. బిర్యానీ మసాలా ఎక్కువ వేసుకోవటం వల్ల చేదొస్తుంది. ఒక స్పూను కారం, పడుతుందా వీడియో? ఇది చికెన్ మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర రెండు కలిపి పట్టించుకున్నా, కొద్దిగా పసుపు, ఇదిగో టమాటాలు వేస్తున్నా చూడండి, కొంచెం బాగా వస్తుంది చాలు. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం మధ్య వరకు. మగ్గేది ఏముందులే, టమాటాలు వేయగానే మగ్గిపోతాయి కదా, మసాలానే గుమాయిచి వాసన వస్తుంది. కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు. నేనైతే నాకు సరిపడే అంతా వేసుకున్నాను మసాలా, ఒకవేళ చాలకపోతే చికెన్ వేసాక కొంచెం వేస్తా ఇంకా, అంటే నీస్ కదా కొంచెం ఎక్కువే ఉండాలి. అదేనా, లెగ్ పీస్లు వేసుకున్నా చూడండి. ఇప్పుడు ఆ మసాలాతో పాటు లెగ్ పీస్లు కూడా మగ్గిపోవాలా, మగ్గుతాయి. నాకు ఈ బిర్యానీలు వెరైటీలు చేయాలంటే అసలు ఎంత ఇష్టం అంటే, ఎందుకంటే నాకు బిర్యానీ అంత ఇష్టం కదా, అందుకనమాట. వస్తూనే ఉంటాయి వీడియోలు, ఇక మీరు చూడటమే, వీడియోలు చూడటం, లైక్ చేయటం. సాల్ట్, ఇది మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని
ఒక 2 నిమిషాలు సన్నటి మంట మీద ఉడికిద్దాం. ఎందుకంటే చికెన్ ముక్క ఇలా ఉడకాలి కదా, పచ్చి చేసాం కదా. మధ్య మధ్యలో తిప్పండి, కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు, ఓకేనా. నేనైతే బిర్యానీ అయిపోగానే లివర్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఏమైంది? కావాలంటే కామెంట్ చేయండి వీడియోకి, ఓకేనా. వీడియో చేసి పెడతాను మీకు వీడియో. లివర్ ఫ్రై కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా మెంబర్షిప్లు కావాలో తీసుకోండి, ఓకేనా. సూపర్ చాట్ చేసుకోండి, ఫ్రెండ్స్ అయిపోవచ్చు. మీకు ఏమైనా వెరైటీలు అంటే తెలియనివి ఏమన్నా వెరైటీలు, కర్రీస్ కానీ బిర్యానీలో కానీ కామెంట్ చేయండి నాకు వీడియోలో. నేను మీరు చేసినట్లుగా వీడియో చేసి పెడతాను, ఓకేనా. ఇక చూడండి ఎలా మగ్గిపోయిందో కదా, బాగా సెగొచ్చేస్తుంది. ఎండకు పెట్టుకున్నాను. ఇంకొకళ్ళకి వెళ్తుంది ఎగస్ట్రా అనమాట. మీరు చూసి అలా వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇవి కొంచెం మరగనిద్దాం, బాగా మరగాలి కదా. నేనైతే కేజీన్నర బియ్యం తీసుకున్నాను, కేజీన్నర లెగ్ పీసులు తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులో కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నీళ్లు తెరినాయేమో చూద్దామా. ఓ మరిగిపోతున్నాయి చూడండి. ఇదిగోండి, నేనైతే బియ్యం నానబెట్టుకున్నాను. అంటే ఒక అర్ధగంట నానబెట్టుంటాను. పొయ్యి ముట్టికి ముందు బియ్యం కడిగేసాను, అంటే ఒక అర్ధగంట అవుతుంది. నీళ్లు లేకుండా పూర్తిగా వంచేసాను అనమాట. ఈ ఎండకి అంటే వీడియోలోకి సరిగ్గా చూడలేకపోతున్నాను, సెగ కూడా వస్తుంది బాగా. ఓకేనా, మూత పెట్టుకుందాం ఒక పొంగు వచ్చేదాకా. వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, గుంటూరు కుమారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఎవరైనా అంటే మెంబర్షిప్ సూపర్ చాట్లు తీసుకోండి, ఎందుకంటే నేను లైవ్ పెడతలేదు, వీడియోలు మాత్రమే చేస్తున్నా. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సూపర్ చాట్ చేయండి చాలు, ఎక్కువేం లేదండి. నేను 59 రూపాయలే పెట్టాను, ఓకేనా. సపోర్ట్ చేయండి. ఇంకా మంచి 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 వీడియోలు చేస్తానన్నమాట. మీకు ఏ రకమైన వంటకం కావాలన్నా ఒక కామెంట్ చేయండి వీడియోలోకి వచ్చి, ఓకేనా. దాన్ని నేను వీడియో చేసి చూపిస్తాను మీకు, ఓకేనా.
చూసారా అయిపోయింది. ఇప్పుడు ముక్కలు కూడా చితికిపోతున్నాయి, ఇదిగో ఊరికే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మూత బార్లు ఇచ్చి లేకపోతే కొంచెం దమ్ పెట్టుకుందాం. ఇలా పెడదాం, మూత తిరగేసి పెట్టనా, కొంచెం దమ్ పెట్టుకుందాం. అదిగో దమ్ పెట్టాను. ఒక 2 నిమిషాల తర్వాత అయిపోతుంది, ఇంకా తినేయటమే. ఓకేనా, బాయ్.